శ్రీ సీతారామ కళ్యాణం గత 40 సంవత్సరాల నుండి నల్గొండలోని ప్రకాశం బజార్ జగిని టెక్స్టైల్ ముందు నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణం తిలకించడానికి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల నుండి శ్రీ సీతారామ కళ్యాణం నల్గొండలోని ప్రకాశం బజార్ జగిని టెక్స్టైల్స్ ముందు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణం తిలకించడానికి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి స్వామివారి తలంబ్రాలు అందజేశారు. కళ్యాణం తదుపరి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 2000 మంది భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జగిని వెంకన్న, గార్లపాటి గిరీష్, శ్రీను, మల్లేష్, శ్రీనివాస్, మధు, చంటి, రామకృష్ణ, కరుణాకర్, అశోక్, బండారు శ్రీను, పోలీస్ శాఖ తదితరులు పాల్గొన్నారు. స్వామి పాద సన్నిధిలో సకలమార్పించిన సకలమార్పిలను మనసు నిండదేలను మొలను పట్టు చేలము శిరము నందు పించము మొలను పట్టు చేలము సార్ ఇక్కడనా ఒక ఆగండి సార్. ఇచ్చిరాలే సార్ ఇచ్చిరాలే. సార్ ఇది చూడండి సార్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో జగినీ సంస్థల ఆధ్వర్యంలో జగినీ టెక్స్టైల్స్ ముందు ఈ వ్యాపార నేతలందరూ కూడా కలిసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని చాలా చక్కగా నిర్వహించుకోవడం ఆనందదాయకం. వారందరూ కూడా కలిసి లోక కళ్యాణార్థం అందరూ కూడా తమ తమ వ్యాపారాల అభివృద్ధి కొరకు అలాగే చక్కటి శ్రేయస్సు కొరకు ఆకాంక్షిస్తూ రాముల వారి యొక్క కళ్యాణాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడం చక్కటి విషయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామికి జై.
గత సంవత్సరం నుంచి మేము ఇక్కడ కళ్యాణం చేస్తున్నాము. ఏ ఆటంకం లేకుండా ఇక్కడ నిర్విఘ్నంగా స్వామివారి ఆశీస్సులతో మేము ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం చేస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి మా శరభ గారు ఇక్కడ చాలా బహుచక్కగా కళ్యాణానికి దానికి అర్థము పరమార్థం వివరించుకుంటూ చేపిస్తున్నాడు. చాలా చక్కగా చేపిస్తున్నాడు. కాబట్టి మేము చేసినంత కాలం కూడా శర్మ గారు మాకు ఇక్కడే కళ్యాణం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆ భగవంతుని ఆశీస్సు వల్ల, రాముల ఆశీస్సు వల్ల ఈసారి వర్షాలు విపరీతంగా పడి పంటలు సస్యశ్యామలం కావాలని, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ సీతారామచంద్ర స్వామి వేడుకుంటున్నాము. అలాగే మా జైని టెక్స్టైల్స్ తరఫు నుంచి, జైని దంత వైద్యశాల నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు.